ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. చైత్రమాసంలో రాశిఫలాలు మార్చి 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 17వ తారీఖు వరకు కూడా చైత్రమాసంలో వసంత ఋతువులో రాశిఫలాలు. ఈ రాశిఫలాలు చెప్పే ముందు ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలంటారు. ప్రధానంగా రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, గురువు మిథున రాశిలో సంచారం చేస్తారు. అంటే మీన మేషాదుల్లో రవి శుక్రులు, కుంభ మీనములో కుజుడు బుధుడు, అలానే మిథునంలో గురువు, మీనంలో శని, కుంభంలో రాహు, సింహంలో కేతు. ఇవి చైత్రమాసంలో గ్రహాల యొక్క సంచారం. ఈ సంచారం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ చైత్రమాసంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం చూసుకునేటట్టయితే, లాభస్థానంలో బహుగ్రహములు అంటే ఎక్కువ గ్రహాలు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉండటం, అధికమైన లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడే అవకాశాలు, ఆకస్మికంగా ధనలాభం కలగటం, కొన్ని చిన్న చిన్న నోటి దురుస్తనం వల్ల కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దాంతోపాటు కుటుంబంలో కలహాలు రాకుండా ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అధిక లాభం కలుగుతుంది. స్త్రీలకు అన్ని విధాల లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కలహాలు అంటే కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కలహాలు ఉండకుండా కొన్ని జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. అంటే అధిక లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ధనలాభం, శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు, సుఖము సౌఖ్యం భోగం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 1వ వారం మనం చైత్రమాసంలో 1వ వారం చేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మనోవిచారము, శరీర బాధలు కలగటం ఒకటి, వృధా సంచారం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 2వ వారం మనకి చక్కగా మనసుకు ఆనందం కలుగుతుంది, కీర్తి లాభాలు కలిగే అవకాశాలు, ఆకస్మికంగా ధనలాభం, ధర్మ కార్యక్రమాలు చేసే అవకాశాలు, అంటే సర్వత్రా శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనం 3వ వారం వచ్చేటప్పటికల్లా కొంత చోరుల వల్ల దొంగతనం వల్ల కానీ వివిధ రూపాల్లో కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి నష్టాలు కలగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 4వ వారం వచ్చేటప్పుడు ఆరోగ్యము, ధనలాభం, సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంతానం లేని వారికి కూడా సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రయత్నంలో కూడా జయం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ చైత్రమాసంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఆగిపోతూ ఉంటాయి మనుషులకి. అందులో ప్రధానంగా వివాహ శుభ కార్యక్రమాలు, ఉద్యోగాలు, ఆరోగ్యపరంగా మెరుగు కావటం, కోర్టు సమస్యలు, మనిషికి రకరకాల బాధలు ఉంటాయి. సంతానం లేని వారికి సంతాన సమస్యలు, ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ధనపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, మొండి బాకీలు వసూలు కాకుండా, ఎక్కడో మనం డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు రాకుండా ఉన్న వ్యక్తులు, అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు రాకుండా ఉన్న వ్యక్తులు ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే కుబేర మంత్రాన్ని చదవాలి. ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గడానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ప్రమోషన్లు రాకుండా, ఉద్యోగం ఒక చోటకి నుంచి మనకి ఇష్టమైన చోట బదిలీ కాకుండా, ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా తగాదలు, గొడవలు, పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి 2 మంత్రాలు చదువుకోవాలి. అంటే మానసిక బాధలు కూడా వాళ్ళకి తగ్గుతాయి. క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య అష్టకాన్ని చదువుకోవటం, ఓం ప్రభాకరాయుధే దివాకరాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్య గాయత్రి మంత్రాన్ని చదవటంతో పాటు ప్రత్యేకంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి. దీని తర్వాత సంతానం లేని వారికి సంతాన గోపాలకృష్ణ మంత్రం చదవటం, విద్యార్థులకి చదువు మీద బాగా శ్రద్ధ కలగటానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమత్తం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం, దత్త కవచాన్ని, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
దానితో పాటు ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు, దీర్ఘకాలికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నవారు ఓర్ణమస్వ పంచాక్షరితో పాటు తత్పురుషాయ విద్యే మహాదేవాయ దివే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబిరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, ప్రమాదాలు జరుగుతున్న వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు అంగారకాయ శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. వివాహం కావట్లేదు అబ్బాయికి అమ్మాయికి అని అంటే చక్కగా ఏదైనా దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం చేయటం, వీలైతే అబ్బాయిలు కన్యాపాశుపత రుద్రాభిషేకం, అమ్మాయిలు వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపత రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా రెమెడీ చేయాలి. ఉద్యోగపరంగా మెరుగుపడటానికి చక్కగా గోధుమలు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయటం, సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. మానసికంగా ఆందోళన చెందుతున్న వారు వడ్లు కానీ, తెల్ల బియ్యం కానీ, తెల్లని వస్త్రాన్ని సోమవారం రోజున దానం చేయటం, ప్రమాదాలు, కోర్టు సమస్యలు, వివాదాలు, కుజదోషం ఉన్న వ్యక్తులు తప్పకుండా కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని మంగళవారం రోజున కుజ హోరలో దానం చేయాలి. బుద్ధి అనేది పెరగకపోతుంటే, మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగకపోతే విష్ణు సహస్రనామ పాలనంతో పాటు నారాయణాయుధ్యే వాసుదేవాయుధ్యే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుతూ చక్కగా పెసలు, పచ్చని వస్త్రాన్ని బుధవారం రోజున బుధహోరలో దానం చేయటం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శనగలు దానం చేయాలి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో బొబ్బర్లు దానం చేయటం, ఆరోగ్యపరంగా శని యొక్క దోషం, ఎల్నాటి శని, అర్ధాష్టమ శని, కంటక శని, పొంగు శని, జన్మ శని, వ్యయస్థాన శని, ద్వితీయ స్థానంలో శని ఉన్న వ్యక్తులు తప్పకుండా నల్ల నువ్వులు దానం చేసి చక్కగా ఆ రోజు నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వర అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. రాహుకేతుల యొక్క దోషం ఉన్నవాళ్ళు 2 సర్పాలను దానం చేయటం, నాగరాజాయుధ్నే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలని చెప్తాం. భర్త చార్ట్ని సంబంధించిన అనుసరించే ఫలితాలు కావు. ఎప్పుడు కూడా భర్త చార్ట్ అంటే జన్మ లగ్నాన్ని నుంచి అనుసరించి చెప్పబడే ఫలితాలు అంటాం మనం. ఎందుకంటే నిజాన్ని తెలుసుకుంటే మీకు మంచి మార్గం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా అసంత్య ధోరణలో ఉండద్దండి. మిమ్మల్ని మోసం చేసుకోవద్దండి. ఎక్కడికి వెళ్ళినా సరే నిజాన్ని తెలుసుకోవడానికి గురువుగారండి, నాయకంటి గారు నిజాన్ని చెప్పండి అని నన్నే కాదు వేరే వాళ్ళైనా కూడా నిజాన్ని తెలుసుకోండి. గురువుల్ని ప్రోత్సహించండి. గురువుగారు మీరు బ్యాడ్ చెప్పినా గుడ్ చెప్పినా నిజాన్ని చెప్పండి, దాన్ని పరిహారం చెప్పండి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పండి అని అడగండి. అప్పుడు మీ లైఫ్ అనేది బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే గురువుగారండి నెగిటివ్ వద్దు పాజిటివ్ చెప్పండి అంటే గురువుగారికి ఏం పెద్ద నష్టం ఉండదు, మీరే నష్టపోతారు. ఓపెన్గా చెప్పాలంటే ఓపెన్ క్లియర్ ఇది. అందువల్ల ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త ఉండేది. ఎందుకంటే బర్త్ చార్ట్ను అనుసరించి చెప్పే ఫలితాలు 80% ఉంటుంది, గోచారం 20%. బర్త్ చార్ట్లో D16 చార్ట్స్ ఉంటాయి. అంటే రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశమాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము, సప్తమాంశము, ఇలాంటి D16 చార్ట్స్ మనం అనాలిసిస్ చేసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి చెప్తాం. ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ఉంటాయి. అలానే నేను కొన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, సర్వదేవతా గోత్రులు పార్ట్ 2, జాతక చంద్రిక, వివాహ మార్తాండం, బృహత్ పరిహార సింధు, అలానే స్తోత్ర పారణాలు, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాసా. ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతం, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాసా. ఇవన్నీ రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి, నా దగ్గర కూడా లభ్యమవుతాయి. www.nayakanti.com, www.nayakanti.in చూడండి. మీరు ప్రత్యేకంగా చూసి నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు దయచేసి ఫోన్ చేయండి. మీరు బాగుపడతాము, నాయకంటి గారి ద్వారా బాగుపడతాము, మేము నిజాన్ని తెలుసుకుంటామనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా, ఎందుకంటే మేము పురాతన రోజుల నుంచి ఎన్నో మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, ముత్తాత దగ్గర నుంచి, తండ్రి గారి దగ్గర నుంచి అంతా కూడా మేము చెబుతున్నాం.
మా ఫాదర్ కూడా ప్రముఖ ఆస్ట్రాలజర్, ఇప్పుడు కాలం చేశారు. బ్రహ్మశ్రీ దైవజ్ఞ నాయకంటి కుమారస్వామి శర్మ గారు శ్రీశైలంలో ప్రధాన పురోహితులుగా పనిచేశారు. అయితే ఇవన్నీ నిజాన్ని తెలుసుకోవండి. ఎందుకంటే కొత్తగా చాలామంది జ్యోతిష్యులు వస్తూ ఉంటారు. వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం మేము. ఎంతోమంది మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆస్ట్రాలజర్సే. కాబట్టి తప్పకుండా మీరు తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. ఈ రాశి వారందరికి కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షాన్ని ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.